హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దాం. దానికోసం ముందు మనం క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ కాకుండా ఇలా మనకి ఎంత క్లాత్ కావాలో దానికి అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నార్మల్ బ్లౌజ్లోంచి మనం కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం. దానికోసం ముందు బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని కిందన ఒక 6 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని లైన్ గీసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి. అక్కడి నుంచి మన బ్లౌజ్ని ప్లేస్ చేయాలన్నమాట. కరెక్ట్గా ఆ లైన్ పైనుంచి బ్లౌజ్ పెట్టాలి. చూపిస్తున్నాను కదా, అలా అన్నమాట. ఇలా బ్లౌజ్ పెట్టి మన నడుము లూజ్ ఎంత వచ్చిందో అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ హైట్ చూడండి, నెక్ డీప్ అనమాట. అది ఎక్కడుందో అక్కడికి 1 ఇంచ్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. నెక్ సాగిపోకుండా దగ్గర పెట్టుకొని నెక్ దగ్గర ఒక లైన్ గీయాలి. అక్కడి నుంచి మళ్ళీ కుట్టడం కోసం ఒక 1/2 ఇంచ్ ఇటువైపు పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే షోల్డర్ జాయింట్ చేస్తాం చూడండి, అక్కడ ఒక లైన్ గీయాలి. మళ్ళీ మనం హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా, అక్కడ ఒక లైన్ గీసి దానికి ఒక 1/4 ఇంచ్ అటువైపు పెట్టాలి. అది మార్జిన్ కోసం అనమాట. ఇక్కడ చంక దగ్గర కూడా అంతే. కుట్టు ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టాలన్నమాట. ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, స్కేల్ పెట్టాను ఎలా అయితే అలాగా ఎల్ షేప్లో ఒక లైన్ గీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ దాకా ఎల్ షేప్లో ఒక లైన్ గీసుకున్నాను. గీసుకున్నాక ఇప్పుడు టేప్తో చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా ఇప్పుడు మనం అక్కడి నుంచి స్ట్రైట్గా గీసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు మనం టేప్తోని నెక్ని మెజర్ చేసుకోవచ్చు, లేదా ముందుగా మనం మార్క్ చేసుకున్నాం కదా అలా పెట్టుకోవాలన్నమాట. ఇక చూడండి, టేప్తో మెజర్ చేస్తున్నాను. 3 ఇంచెస్ పెట్టుకోవాలి. పైన 2.5 వస్తే కింద 3 ఇంచెస్ పెట్టుకోవాలని చెప్పాను కదా, అలా. ఇప్పుడు క్రాస్గా వస్తుంది లైను. ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర కార్నర్లో 1.5 మార్క్ చేయాలి. మార్క్ చేసి దాన్ని రౌండ్ చేయాలన్నమాట. ఆమ్ రౌండ్ కోసం ఇది రౌండ్ చేస్తాను చూడండి. రౌండ్ చేసే ముందు మన ఆది బ్లౌజ్లోంచి అసలు చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికోసం చూడండి నేను ఎలా చెక్ చేస్తున్నాను. పైన షోల్డర్ దగ్గర నుంచి టేప్ పట్టుకొని ఎలా అయితే ఆమ్ రౌండ్ కరువుగా తిరిగిందో టేప్ కూడా అలా కరువుగా తీసుకొని మనకి ఎంత వస్తుందో అక్కడ అంత పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా ముందు రౌండ్ గీస్తున్నాను చూడండి. ఆ 1.5 టచ్ చేస్తూ రౌండ్ గీసాను. పైన ఖర్చు వదిలేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ రావాలి. అక్కడ 8 ఇంచెస్ రాలేదు, ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది. అందుకని చెప్పి ఇప్పుడు లైన్ కొంచెం కిందకి డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ షేప్లో గీసుకున్నాం కదా, ఆ లైన్ కిందకి డ్రా చేసి ఆ కార్నర్ నుంచి 1.5 మార్క్ చేశాను. దాన్ని మళ్ళీ రౌండ్ చేస్తున్నాను. రౌండ్ చేశాక ఇప్పుడు నేను శంక రౌండ్ మళ్ళీ మెజర్ చేస్తాను చూడండి టేప్తోని. 1.5 చేశాను కదా అక్కడ మార్కింగ్, అక్కడ చూడండి 1.5 మార్కింగ్ చేశాను. అది రౌండ్ చేశాను. రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు టేప్తో మెజర్ చేస్తాను చూడండి. పై దాన్ని కాదు, కింద దాన్ని ఇప్పుడు మెజర్ చేయాలి. మెజర్ చేస్తే నాకు 8 ఇంచెస్ సరిపోద్ది. అక్కడి నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. కిందన 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు లైన్ ఇలా డ్రా చేస్తున్నాను చూడండి స్కేల్తో స్ట్రైట్గా. అది ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేస్తున్నాను చూడండి. 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ నెక్ మనకి ఏం షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. దానికోసం మనం స్కేల్ని చూడండి నేను ఇలా పెట్టాను. లైన్ గీసిన దగ్గర నుంచి అవతలకి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. చూడండి, ఇది ఈ నెక్ డిజైన్ అనమాట. ఇది స్టార్ నెక్ గీసినట్టుగా కట్ చేసుకోవాలి. పై లైన్ కాదు, కింద లైన్ చూడండి. ఆమ్ రౌండ్ కింద లైన్ కదా, అది అలా కట్ చేసేయాలి. సేమ్ ఎలా అయితే గీసామో అలా కట్ చేసేయడమే. పైన కూడా చూడండి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైన ఉంది కదా, ఆ పైనుంచి కట్ చేయాలి. ఇప్పుడు ఈ నెక్ షేప్ ఎలా గీసుకుంటే అలా సేమ్ కట్ చేయాలన్నమాట. ఎలా ఉందో అలాగా కట్ చేసి తీసేయాలి దీన్ని. ఇది బ్యాక్ పార్ట్ ఎలా వస్తుందన్నమాట, బ్యాక్ పార్ట్. దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా గీసుకోవాలో చూద్దాం. ఈ మిగిలిన క్లాత్ని అక్కడ బ్యాక్ పార్ట్ తీసాం కదా, దాని పైనే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి స్ట్రైట్ క్లాత్లోనే తీసుకోవాలి. దానిపైన ఎలా తీసుకుంటున్నాను చూడండి. కరెక్ట్గా ఎలా ఉందో అలా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి ఈ చుట్టూ మార్క్ చేస్తున్నాను సేమ్ ఎలా ఉందో అలాగా. నెక్ దగ్గర మటుకు ఒక 2 ఇంచెస్ గీసి వదిలేస్తున్నాను. మిగతా చంక రౌండు అంతా ఆ సైడ్ చూడండి లూజ్ కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రిన్స్ కట్ చేసి అతుకుతాం కదా, దానికోసం
ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా మార్క్ చేస్తాను కదా. ఇప్పుడు చూడండి, క్లాత్ తీసేస్తాను. తీసేసే ముందు పైనుంచి మనకు నెక్ డౌన్, ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట. నాకు ఫ్రంట్ నెక్ డౌన్ 5 ఇంచెస్కి మార్క్ చేశాను. చూడండి, ఇక్కడ మన ఖర్చు కోసం ఒక మార్క్ చేసాం కదా, అది అలా మార్క్ చేసుకున్నాను ఇలా అనమాట. ఇలా తీసిన తర్వాత ఇది కర్వ్ కోసం కదా, ఇప్పుడు పైనుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఈ 1.5 లైన్ ఉంది కదా కర్వ్ కోసం, దాన్ని టచ్ చేస్తూ ఆ ఖర్చు మార్జిన్లోకి లైన్ గీయాలన్నమాట. ఇది ఫ్రంట్ లోత్ అనమాట. అలా సరిపోతుంది. ఇప్పుడు పైన ఖర్చు నుంచి కలుపుకొని ఒక 10.5 మార్క్ చేయాలి. ఖర్చు వదిలేసి అయితే 10 ఇంచెస్కి, ఖర్చుతో అయితే 10.5కి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, అక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి ఒక 3.5 మార్క్ చేస్తున్నాను. అది మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే 3.5 సరిపోద్ది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే అది 4 ఇంచెస్కి మార్క్ చేయాలి. ఇప్పుడు పైన 4 ఇంచెస్ మార్క్ చేసాం కాబట్టి ఈ కిందన పైన 4 అయితే కిందన 3.5 మార్క్ చేయాలి. కానీ నేను ఇక్కడ పైన 3.5 మార్క్ చేశాను, కిందన 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి పైనుంచి 10.5, అక్కడి నుంచి 3.5 అనమాట, కిందన 3 ఇంచెస్. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఒక లైన్ చూడండి, క్రాస్గా వచ్చింది ఆ లైన్ డ్రా చేశాను కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర నుంచి మన డాట్ వెడల్పు అనమాట 1.5 మార్క్ చేశాను. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 మార్క్ చేయాలి. అక్కడి నుంచి హైట్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆ మీడియం సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా క్రాస్గా మార్క్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్న కర్వ్ తీసుకొని ఆ చంక రౌండ్లోకి అనమాట అలా క్రాస్గా, అంతే నేను చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఇది కట్ చేసి తీసేయాలి. దానికన్నా ముందు చూడండి, ఇక్కడ నుంచి కింద నుంచి 1.5కి మార్క్ చేయాలి. ఇది ఫ్రంట్ ఇలా కొంచెం షేప్లా కనిపిస్తుంది అనమాట. మరీ ఇక్కడ ఎక్కువ షేప్ బెల్ట్ కాకుండా షేప్ బాగా కనిపించడం కోసం ఇక్కడ 1.5 మార్క్ చేసి ఇలా కట్ చేసి తీసేయాలన్నమాట. ఇలా అనమాట, ఇలా చుట్టూ కట్ చేసి తీసేయాలి. అసలు ప్రిన్స్ కట్ అయితే ఇలా మధ్యలో నేను డ్రా చేశాను కదా, ఆ డ్రా చేసింది కట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తారు. కానీ నేనైతే నా సింపుల్ మెథడ్లో చెప్తాను. అది కటింగ్లో కాకుండా స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ అవతల వైపు కూడా అలాగే మార్కింగ్ పడాలి కదా. దానికోసం ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఈ సైడ్ మనకి బ్లౌజ్కి ఖర్చు ఉన్నది కదా, ఆ సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కర్వ్గా ఇలా క్రాస్గా ఒక లైన్ గీస్తున్నాను. ఇది ఎందుకు అంటే ఫిట్టింగ్ బాగుంటుంది, ఎగుడు దిగుడు రాకుండా ఉండడానికి కోసం అన్నమాట. ఇలా కట్ చేస్తాం, ఇలా కట్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బ్లౌజు అటువైపు కూడా సేమ్ డాట్స్ కావాలి కదా, ఎక్కడ అనేది మార్క్ చేసుకోవాలి కదా. పైనుంచి ఇలా మళ్ళీ ఒకసారి డ్రా చేసుకొని వెనక్కి తిప్పి ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కనిపిస్తుంది దాని మీద సేమ్ ఎలా వస్తుందో అలాగే మార్క్ చేసేసుకోవడమే. ఇది యాక్చువల్గా అయితే కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తారు, కానీ నేను అది స్టిచ్చింగ్లో చూపిస్తాను అన్నాను కదా, అప్పుడు చూడండి ఈజీగా చెప్తాను, ఈజీ మెథడ్లో. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని లైనింగ్ పీస్ ఎలా ఉందో కట్ చేసామో అలాగ సేమ్ యాస్టీస్గా ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసేసుకోవడమే. చూడండి ఇలా. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసి తీసిస్తాను. సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేయాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ చూడండి తీసేసాం కదా. బ్యాక్ పార్ట్ తీసాక ఆ పైనే ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా కట్ చేసి తీసేయాలి. అది కూడా 2 ఫోల్డ్ మీద ఉంది చూడండి. ఈ బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత అక్కడి నుంచి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. నెక్ అది నేను కట్ చేయట్లేదు, క్లాత్ అలాగే ఉంచి ముందు ఇలా కట్ చేసుకుంటాను. స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు నెక్ కట్ చేసుకుంటాను అనమాట. అప్పుడైతే ఫినిషింగ్ బాగా వస్తుందని ఇలా కట్ చేశాను చూడండి. ప్రిన్స్ కట్కి షేప్ బెల్ట్ ఉండవు కదా, దానికోసం మనం 2 ఇంచెస్ వెడల్పుగా బెల్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా బెల్టే వేస్తాం అనమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ని
ఇలా ముందు 2 ఫోల్డ్స్ చేసుకున్నాను, మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేస్తున్నాను చూడండి. నేను పఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ క్లోజెస్ ఉన్నాయి. అక్కడి నుంచి చూడండి ఫస్ట్ క్లాత్ని స్ట్రైట్గా ఒక లైన్ గీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి నాకు హైట్ ఎంత కావాలో చూసుకుంటున్నాను. హ్యాండ్ హైట్ నేను హ్యాండ్ హైట్ 7 ఇంచెస్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అడ్డంగా 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అది పఫ్ కోసం అనమాట. అది 3 ఇంచెస్ నేను అనుకుంటున్నాను. ఎంత పఫ్ కావాలంటే అంతకు మార్క్ చేసుకోవచ్చు. 3 ఇంచెస్కి మార్క్ చేసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా లైన్ గీస్తున్నాను. ఇప్పుడు చూడండి టేప్ని ఇలా నేను 7 ఇంచెస్ హైట్ అన్నాను కదా, హ్యాండ్ హైట్ అనమాట. అందులోంచి మనకి చంక రౌండ్ తిరగాలి కదా, చంక డౌన్ అనమాట. చంక డౌన్ కోసం ఎంత, ఒక 3.25 మార్క్ చేస్తున్నాను చూడండి. 3.25 మార్క్ చేసి ఇలా లైన్ గీస్తున్నాను చూడండి స్ట్రైట్గా. ఇలా ఈ 3.25 ఎక్కడొచ్చిందో అక్కడ అలా స్కేల్తో ఒక లైన్ గీస్తున్నాను. గీసాను కదా. ఇప్పుడు ఆ పఫ్ కోసం వదిలేయాలి, ఆ క్లాత్ని 3 ఇంచెస్ వదిలేసి అక్కడ కార్నర్ దగ్గర నుంచి టేప్ని చూడండి ముందు దీనికోసం చంక రౌండ్ మెజర్ చేసుకోవాలి మనం. చంక రౌండ్ మెజర్ చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక రౌండ్ ముందు మనం మెజర్ చేసుకున్నాం కదా, అలా 8 ఇంచెస్ వచ్చిందని చెప్పాను కదా. ఆ 8 ఇంచెస్ని ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ 3.25 గీత ఎక్కడైతే ఉందో అక్కడికి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టుగా క్రాస్గా అక్కడి నుంచి 2 ఇంచులు మార్జిన్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి కిందన లూజ్ మార్క్ చేసుకోవాలన్నమాట. మన హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత. నాకు 5.5 వచ్చింది, 5.5 మార్క్ చేస్తున్నాను. అక్కడి నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్తో డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేశాను కదా. ఇప్పుడు చూడండి పైన ఆ 3 ఇంచెస్ ఫస్ట్ వదిలేసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ ముందు మార్క్ చేసుకోవాలి. మనం లైన్ గీసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి ఆ 1 ఇంచ్ వరకు ఇలా రౌండ్గా తీసి అక్కడి నుంచి కిందకి ఇలా నేను చూపిస్తున్నట్టు క్రాస్గా కింద హ్యాండ్ షేప్ ఎలా వస్తుందో అలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఖర్చులోకి మార్క్ చేశాను చూడండి. మార్క్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేయాలన్నమాట. దీనికంటే ముందు మనం చేతి లూజ్ తీసుకోవాలి కదా, హ్యాండ్ లూజ్ కాదు లోతు తీసుకోవాలి. దానికోసం ఫస్ట్ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా పైనుంచి, అక్కడి నుంచి కిందను కూడా 1 ఇంచ్ మార్క్ చేశాను చూడండి. టేప్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి అక్కడ ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి చూడండి. 1/2 ఇంచ్ ఉంది. ఇప్పుడు మనం ఖర్చు దగ్గర నుంచి చంక రౌండ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి పైన 1 ఇంచ్కి ఇలా చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి. ఆ పై లైన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ ఖర్చు దగ్గర నుంచి స్టార్ట్ చేసి చంక రౌండ్ ఇలా చూసి పై లైన్ చూసారు కదా, దీన్ని కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఆ కిందన డ్రా చేసాం కదా, అది లోత్ అనమాట. అది హ్యాండ్ స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. 2 హ్యాండ్స్ కదా, కిందన ఫోల్డింగ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేస్తున్నాను అంతే. ఇక్కడ చూడండి మనం పఫ్ కోసం ఒక మార్కింగ్ పెట్టుకున్నాము, దానికోసం ఒక టక్ చేసుకోవాలి కిందన మీదన కూడా. ఇలా టక్ చేసుకుంటే మనం పఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. దానికోసం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇవి పఫ్ హ్యాండ్స్ అన్నమాట.